నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు 5వ రోజు కనువిందు చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు. తిరుపతి అసెంబ్లీ టికెట్ బలిజలకే కేటాయించాలి. టీడీపీ జనసేన పొత్తులో టికెట్ ఎవరికిచ్చినా స్థానిక బలిజలకే ఇవ్వాలన్న బలిజ సంఘం నాయకులు. తిరుపతిని అభివృద్ధి చేసిన అభినయ్ రెడ్డికే తమ మద్దతు అంటున్న యువత. నగరంలో భారీగా వైసీపీ పార్టీలో చేరిన టీడీపీ జనసేన కార్యకర్తలు. శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 7వ రోజు కల్పవృక్ష వాహనంపై కనువిందు చేస్తూ భక్తులకు దర్శనం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన గురువారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు. తిరుపతి నగరంలోని కపిలేశ్వర ఆలయం నుంచి భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో ఉన్న అతి పురాతనమైన 14వ శతాబ్దం నాటి కృష్ణమనాయుడు కోనేరును టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీషలు ప్రారంభించారు. తిరుపతి నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో ఉన్న ఎంతో పవిత్రత, చారిత్రకతను సంతరించుకున్న కృష్ణమనాయుడు కోనేరు ప్రారంభానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీషలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1,50,00,000 రూపాయలతో ఆధునీకరించడం జరిగిందని తెలిపారు. పురాతన కోనేరు ఎటువంటి ఆధునీకరణ లేక చెత్తా చెదారాలతో ముళ్ల కంపలతో నిండుకొని ఉండేదని, అటువంటి కోనేరును కార్పొరేషన్ గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సుందరంగా ఆధునీకరించడం సంతోషకరంగా ఉందన్నారు. కాలనీ ప్రజలే కాక నగరంలోని ప్రజలు ఈ కోనేరును సందర్శించాలన్నారు. పూర్వం శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఈ కోనేరు వద్ద ఆగి తాగునీటిని వినియోగించుకునేవారని అన్నారు. ఈ బావి లాంటి కోనేరును ఎవరో మహానుభావుడు ఆ రోజుల్లో తవ్వించాడని కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలాగే రుయా ఆసుపత్రి ప్రాంగణంలో ఒక బావి ఉందన్నారు. తిరుమల గాలిగోపురం వద్ద మరో బావి, నరసింహ తీర్థం వద్ద ముగ్గు బావిగా పిలువబడే మరో బావి ఉందని, వీటిని కూడా 2-3 కోట్ల రూపాయల వరకు బడ్జెట్తో ఆధునీకరించాలని, భక్తులకు తాగునీటిగా అందుబాటులోకి తేవాలని గత పాలక మండలి సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. చెన్నారెడ్డి కాలనీలో ఉన్న కృష్ణమనాయుడు కోనేరు మెయింటెనెన్స్ హరే రామ హరే కృష్ణ మందిర నిర్వాహకుల పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. గాలిగోపురం వరకు ఎవ్వరికి కూడా తాగునీటి అవసరాలకు ఏమాత్రం అవకాశం లేకుండా గాలిగోపురంలో కూడా 14వ శతాబ్దంలోనే అక్కడ ఇలాంటిదే ఒక బావి ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ నరసింహ తీర్థం వెళ్ళేంత వరకు అక్కడ మరో అవకాశం లేకుండా అక్కడ కూడా తాగునీటి అవసరాల కోసమని అదే శతాబ్దంలో మరొక బావిని తవ్వారు. దాన్ని ముగ్గు బావి అని కూడా పిలుస్తున్నారు. ఈ కృష్ణమనాయుడు కోనేరును దాదాపు 1,50,00,000 రూపాయలతో ఆధునీకరించి పూర్తిగా పాడుబడి కంపలు మొలిచి పిచ్చి మొక్కలతో ఉన్నటువంటి దీన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడి ఈ రోజున అత్యంత సుందరంగా తీర్చిదిద్దినందుకు చాలా సంతోషంగా ఉన్నది. దీని ఇన్స్పిరేషన్తోనే గాలిగోపురంలో ఉన్నటువంటి దానిని, అలాగే ముగ్గుబావిలో ఉన్నటువంటి దాన్ని ఒక్కొక్కటి దాదాపు 2.5-3 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునీకరించాలని గత బోర్డులో తీర్మానించటం కూడా జరిగింది. చారిత్రక వైభవాన్ని చాటి చెప్పేటువంటి
ఇలాంటి జ్ఞాపికలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని గుర్తించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాల చెక్కభజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి రథాన్ని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుందని ప్రతీతి. రథస్థుడైన మాధవుని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చకులు తెలిపారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో సిఈ నాగేశ్వరరావు, ఈఈలు ప్రసాద్, సుమతి, వేణుగోపాల్, డిప్యూటీ ఈఈలు హర్షవర్ధన్ రెడ్డి, దామోదరం, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్ర స్నానం వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగా ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రతాల వరకు శాస్త్రోక్తంగా చక్ర స్నానం జరగనుంది. జనసేన వారాహి విజయ ప్రచార రథాలు ప్రారంభమయ్యాయి. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలంటూ జనసేన పార్టీ నాయకులు నగరంలో విజయ ఢంకా మ్రోగించారు. తిరుపతి నగరంలో అలిపిరి రోడ్డులో జనసేన వారాహి రథాలను గురువారం ఉదయం జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా వాస్తవ్యులైన కొట్టే ఉదయ భాస్కర్ సౌజన్యంతో రానున్న ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలలో తిరగడానికి 30 జనసేన ప్రచార రథాలను శ్రీవారి పాదాల చెంత ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయఢంకా మ్రోగించేందుకు ఈ ప్రచార రథాలను కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటరమణ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్నిట్లో కూడా తిరగడానికి కోసం వాళ్ళు స్పాన్సర్ చేశారు. అంతా కూడా వెంకటరమణ గారు ఇక్కడ ఉండి ఈ యొక్క పర్యవేక్షణ అంతా చూస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే జనసేన కంటెస్ట్ చేస్తూ ఉందో ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఒక్కొక్క వెహికల్ని స్పాన్సర్ చేస్తూ తనదైన శైలిలో, అంటే ఏది ఆశించకుండా, మామూలుగా రాజకీయాల్లో ఎవరైనా ఏమన్నా చేస్తే ఏదో ఒకటి ఆశిస్తారు. అటువంటివి ఏమీ ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జనసేన పార్టీ విజయడంగా మోగించాలి అని ఈరోజు రాష్ట్రమంతా కూడా ఈ వెహికల్స్ని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కడైతే జనసేన కంటెస్ట్ చేస్తూ ఉందో అక్కడ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క వెహికల్ని ఇచ్చి స్పాన్సర్ చేస్తున్న కొట్టే విజయభాస్కర్ గారికి, అలాగే కొట్టే వెంకటరమణ గారికి, వాళ్ళ టీం మొత్తంకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కొట్టే సాయి కూడా ఈరోజు పని నుండి రాలేకపోయారు. సాయి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో అన్నింటిలో కూడా అందరూ కూడా పాల్గొంటున్నారు. అలాగే ఈరోజు మన వీర మహిళలు, జనసేన నాయకులు, తిరుపతిలో కొట్టే ఫ్యామిలీ ముఖ్యులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి జెండా ఊపి ఈ యొక్క వాహనాలన్నీ కూడా జనసేన విజయ వాహనాలు ఈరోజు తిరుపతి భగవంతుడి పాదాల చెంత నుంచి బయలుదేరుతున్నాయి. మాకు స్వాగతించారు, చాలా సంతోషం. మేమైతే ఈ ముష్టి ప్రభుత్వం ఏదవుతుందో చెత్త మీద పొన్నేసే చెత్త ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారో వారిని దింపే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకి ప్రచారం చేస్తూ రాబోయే కాలం పరిస్థితి ఎట్లా ఉండదని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. మేమైతే ఒకటి చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మాకు కొట్టే ఫ్యామిలీ 1,00,000 ఓట్లు ఉన్నాయి. మేము ఈ 15 రోజులు తిరుగుతున్నాం. మా కొట్టే ఫ్యామిలీస్ ఎక్కడైతే ఉన్నాయో 1,00,000 ఓట్లని వన్ సైడ్గా ఉమ్మడి అభ్యర్థులకు కానీ లేదా జనసేన అభ్యర్థులకు కానీ వేసే దిశలో చేస్తూ, అట్లాగే అక్కడ ఉన్న ఎవరైతే కన్స్టిట్యూన్సీ ఎవరున్నది ఎమ్మెల్యే లేదా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకు కూడా ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాం. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టు
ఒక వెహికల్ 2 వెహికల్ అనేది ఒక నియోజకవర్గం కేటాయించి అక్కడ అయ్యే వరకు టోటల్ మెయింటెనెన్స్ ఎవరిని ఏమనుకున్న భోజనం సహా మా డబ్బులతోనే మేము చేసుకుని ప్రచారం చేసి ఉదయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఆయన ఎన్ఆర్ఐగా ఉంటూ జనసేన పార్టీకి సహాయ సహకారాలు అందించాలన్న సదుద్దేశంతో ఈరోజు జనసేన పార్టీకి 30 ఇన్నోవా వెహికల్స్ని కొట్టేవారి సారథ్యంలో జనసేన విజయం సాధించాలని దిశగా అడుగులేస్తూ 30 వాహనాలను అయితే ఇచ్చారు. ఇవి ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రచార రథాలుగా తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు తిరుపతికి రావడం జరిగింది. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ గారు ఘన స్వాగతం పలికి కొట్టే వెంకటేశ్వర్ గారిని స్వాగతించడం జరిగింది. ప్రతి ఒక్కరం జనసేన పార్టీ టీడీపీ విజయం కోసం కాంక్షించాలని, అలాగే రాబో రోజులు రాక్షస పరిపాలన నుంచి విముక్తి కలిగించి ప్రతి ఒక్కరం ఏకతాటి బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో సాయంకాలం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో వేలాది మందితో చిత్తూరు నుంచి బయలుదేరారు. ఆల్రెడీ మంగళకి కూడా వెళ్ళడం జరిగింది. ఇంకొంతమంది కూడా పోతున్నారు. అందులో భాగంగా ఈరోజు 3 గంటల నుంచి 4 గంటలకు నేను కూడా పార్టీలో చేరి జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి జనసేనకు నా వంతు కృషి చేస్తాననేసి ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో, రాయలసీమలో, గ్రేటర్ రాయలసీమ 6 జిల్లాల్లో కూడా మా వంతు మన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ గారు, మేము, కిరణ్ రాయల్ గారు అందరూ కూడా కలిసి మేము ఈ యొక్క కార్యక్రమం సంయుక్తంగా అందరినీ కలుపుకొని సేనలో చాలా యువకులు ఉన్నారు, ఉడుకు రక్తంతో ఉన్నారు, పరుగులు తీస్తున్నారు, మంచి నాయకత్వం కావాలనేసి ఎదురు చూస్తున్నారు. అలిపిరి పోలీసులు ఓ పాత నేరస్తుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 లక్షల విలువ గల 144 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి నగరంలోని అలిపిరి పోలీసులు ఓ పాత నేరస్తుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 లక్షల విలువ గల 144 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను డీఎస్పీ సురేందర్ రెడ్డి గురువారం అలిపిరి పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరించారు. జీవకోన నవజీవన్ కాలనీకి చెందిన వరదరాజులు పగలు ఆటో నడుపుతూ రాత్రుల్లో చోరీలకు పాల్పడడమే అతని వృత్తిగా చేసుకున్నారు. గతంలో కూడా అలిపిరి, తిరుచానూరు, ఎస్వి యూనివర్సిటీ పరిధిలో పలు నేరాలకు పాల్పడి జైలు జీవితం గడిపాడు. జైలు నుంచి తిరిగి వచ్చి దొంగతనాలు మానుకోలేదు. ఈ క్రమంలో బుధవారం కరకంవాడి రోడ్డులోని తిమ్మనాయుడుపాలెం బస్టాప్ వద్ద పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. నిందితుని వద్ద నుండి 4 కేసుల్లో చోరీ కాబడిన నగలు రికవరీ చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరిచిన అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐలు రాజశేఖర్, రామస్వామి పోలీసులను అభినందించి రివార్డులను డీఎస్పీ అందజేశారు. గస్తీలో భాగంగా నిన్న మధ్యాహ్నం పూట మా అలిపిరి సిఐ మన రామచంద్రారెడ్డి గారు, అలాగే అలిపిరి ఎస్ఐ రామస్వామి, రాజశేఖర్ రెడ్డి వాళ్ళ సిబ్బందితో తిరుగుతుండగా నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ తిమ్మినాయుడుపాలెం బస్టాప్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉంటే అతన్ని పట్టుకొని విచారించడం జరిగింది. అతని పేరు వరదరాజులు మణి. ఇతను ఆటో డ్రైవర్గా ఉంటాడు. జీవకోన్లో కాపురము. ఇతను గతంలో కూడా 2019 నుంచి 2021 వరకు అలిపిరి, తిరుచానూరు, అలాగే ఎస్వి యూనివర్సిటీ పరిధిలో సుమారుగా 10 దొంగతనాల కేసులో నిందితుడు. అతను పట్టుకొని విచారించగా అతను ఒక 4 దొంగతనాలు ఈ మధ్య రాత్రిపూట చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 4 కూడా అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే జరిగాయి. వీటిలో సుమారుగా మనం 144 గ్రాములు గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. ఆ 4 కేసుల్లో కూడా ఈ రికవరీతో పాటు ఈరోజు ముద్దాయిని కోర్టుకు పంపిస్తున్నాము. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం బ్రహ్మోత్సవాలలో భాగంగా హంస వాహనంపై స్వామివారు, చిలుక వాహనంపై అమ్మవారు అధిరోహించగా విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య, మంగళ వాయిద్యాల నడుమ, ఓం నమః శివాయ నామస్మరణ మధ్య శ్రీకాళహస్తి చతురుమాడ వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవ కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకుని పునీతులయ్యారు. 4 మాడ వీధులంతా ఓం నమః శివాయ నామస్మరణలతో మారుమ్రోగింది. వార్తల్లో చిన్న విరామం. తిరుపతి ఓటర్ మహాశైలకు నమస్కారములు. 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో జరగనున్న ఎన్నికలలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న శ్రీ అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ గారికి మన ఓటు వేసి గెలిపిద్దాం. తిరుపతి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపిద్దాం. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తెలుగుదేశం పార్టీలోని బలిజలు తిరుపతిపై పట్టుకు ప్రయత్నిస్తున్నారు.
తిరుపతి టికెట్ స్థానిక బలిజలకే ఇవ్వాలని ఏకమవుతున్నారు. మన తిరుపతి మన బలిజ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. టీడీపీ జనసేన పార్టీల అభ్యర్థి ఎవరైనా బలిజలకే టికెట్ దక్కాలని, ఆ ఛాన్స్ స్థానిక బలిజ నేతలకు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి బలిజలకు సెంటిమెంట్ గా మారింది. టీడీపీ జనసేన పొత్తుల చిక్కుతో తిరుపతి టికెట్ ఎవరికన్న దానిపై అయోమయం నెలకొంది. వైసీపీ ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్కు టికెట్ కేటాయించగా, ప్రత్యర్థిగా బలిజ సామాజిక వర్గం నుంచి అభ్యర్థి ఉండాలన్న డిమాండ్ను ఆ సామాజిక వర్గం బలంగా వినిపించే ప్రయత్నం చేస్తోంది. బలిజ సామాజిక వర్గం ప్రభావితం చూపే తిరుపతి అసెంబ్లీలో పట్టు సాధించాలని బలిజ సామాజిక వర్గం ప్రయత్నిస్తోంది. రాయలసీమలో అత్యంత ప్రాధాన్యత ఉన్న తిరుపతి లాంటి కేంద్రంలో బలిజ సామాజిక వర్గం తమ రాజకీయ ఆధిపత్యం ఉండాలని కోరుకుంటోంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం ఆవిర్భావం తిరుపతి వేదికగా జరగగా ఆ పార్టీ అధ్యక్షునిగా చిరంజీవికి తిరుపతి రాజకీయం భిక్ష పెట్టింది. ఇక్కడ బలిజ సామాజిక వర్గం చిరంజీవిని సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గం నేత పట్టు సాధించలేకపోగా 2014 ఎన్నికల్లో తిరిగి బలిజ సామాజిక వర్గానికి తిరుపతి ఎమ్మెల్యే పీఠం దక్కింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బలిజలకు తిరుపతిలో ప్రాధాన్యత తగ్గిందన్న అభిప్రాయం చర్చగా మారింది. ఈ నేపథ్యంలో బలిజలకు 2024 సార్వత్రిక ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. దాదాపు 80,000కు పైగా బలిజ ఓటర్లు ఉన్న తిరుపతి నుంచి పోటీ చేసేందుకు బలిజ సామాజిక వర్గంలో పోటీ తీవ్రంగానే ఉంది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సుగురమ్మతో పాటు 1/2 మంది ఆశావహులు బరిలో నిలిచారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుగురమ్మ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఊకా విజయ్ కుమార్, జేబీ శ్రీనివాస్ తో పాటు పలువురు టికెట్ను ఆశిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా తిరుపతిలో పోటీకి జనసేనకి ఛాన్స్ ఉంటుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీంతో జనసేన బరిలో ఉంటే ఆ పార్టీ నుంచి టికెట్ను ఆశిస్తున్న వారిలో తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ పోటీ పడుతున్నారు. తిరుపతిలో వైసీపీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా జనసేన ఇన్ఛార్జిగా కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటమే సాగుతోంది. గత 5 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనకే అవకాశం దక్కుతుందన్న ఆశతో కిరణ్ రాయల్ టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా జనసేన హైకమాండ్ ఆర్థికంగా బలమైన నేత కోసం ప్రయత్నిస్తోంది. పక్కా జిల్లా బలిజల కోసం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే వైసీపీకి రాజీనామా చేసిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరో 1-2 పేర్లు కూడా జనసేన పరిశీలిస్తుండటంతో తిరుపతిలోని స్థానిక బలిజలు ఏకమవుతున్నారు. టీడీపీ నుంచైనా లేదంటే జనసేన నుంచైనా బరిలో ఉండాల్సింది బలిజలేనని, ఆ ఛాన్స్ స్థానిక బలిజలకే దక్కాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బలిజ సేన ఆధ్వర్యంలో రేపు మన బలిజ మన తిరుపతి పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ ఎన్నికల్లో స్థానిక బలిజలకే ఛాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ బలిజ సంఘం నేతలు వినిపిస్తుండగా, మరోవైపు టీడీపీ జనసేనలోని బలిజ సంఘం నేతలకు ఆయా పార్టీల హైకమాండ్ నుంచి ఇప్పటికే పిలుపు వచ్చింది. స్థానిక బలిజలకే టికెట్ కేటాయించాలన్న డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటున్న టీడీపీ జనసేన అధిష్టానం స్థానిక నేతలతో భేటీకి అవకాశం ఇవ్వడం చర్చగా మారింది. తిరుపతి బలిజల డిమాండ్ మేరకే స్థానికులకు తిరుపతి టికెట్ దక్కుతుందా, లేదంటే బలమైన బలిజ సామాజిక వర్గం అభ్యర్థి కోసం వేట కొనసాగిస్తున్న పార్టీలు ఇతర ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలను కూడా కొట్టి పారేయలేం. శ్రీ కామాక్షాంబ సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి ఆలయంలో రేపు కన్నుల పండుగ మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తామని తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి, ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డిలు తెలిపారు. తిరుచానూరు పంచాయతీ యోగిమలవరంలో కొలువైన శ్రీ కామాక్షాంబ సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి ఆలయంలో రేపు నుండి 3 రోజుల పాటు కన్నుల పండుగగా మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ చిన్నదేశన్న గారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు వేకుజామున 2:30 స్వామివారికి అభిషేకం, శివరాత్రి సందర్భంగా తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు ప్రదోష అభిషేకం, రాత్రి 10 గంటలకు 4 పర్యాయాలు రుద్రాభిషేకం జరుగుతుందన్నారు.
9వ తేదీ తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వేల సంఖ్యలో శివభక్తులకు అన్నదానం, 10వ తేదీ సాయంత్రం కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు. భక్తులందరూ స్వామివారి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. శివాలయం ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, సిఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ జగన్నాథం రెడ్డి తిరుమాడ వీధులను, క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు సిఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ జగన్నాథం రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పందిళ్ళు, లైట్లు వేయడం జరిగింది. అదే మనకు ముఖ్యంగా మన తిరుచానూరు పోలీస్ స్టేషన్ పోలీసు వారు సిఐ గారు శ్రీకాంత్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తానని చెప్పడం జరిగింది. వారి హామీ మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు ఏర్పరిచి ప్రత్యేకంగా అవుట్ పోస్టులు, భక్తాదులకు తాగునీటి వసతి సౌకర్యములు మరియు అన్నప్రసాద వితరణ మరియు ప్రత్యేకంగా రామచంద్రారెడ్డి గారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం విశేషంగా జరుపబడుతుంది. ఆ రోజు శివరాత్రి రోజు మధ్యాహ్నం 2 గంటలకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరఫున ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ ఎమ్మెల్యే గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అదేవిధంగా మోహిత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. వీరందరి ఆధ్వర్యంలో స్వామివారికి ఈసారి శివరాత్రి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించదలిచినాము. కావున భక్తాదులందరూ పాల్గొని విశేషంగా ఈ స్వామివారి అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుచున్నాము. శివరాత్రిని ఉద్దేశించి 3 రోజుల పాటు కామాక్షంబా సమేత పరాశరేశ్వర స్వామి వారికి విశేషమైన అభిషేక ఆరాధన కళ్యాణోత్సవం జరుగుతున్నది. దానిలో అంగముగా 8వ తేదీ శివరాత్రి రోజున స్వామివారికి 6 పర్యాయాలు రుద్రాభిషేకం చేయబడుతుంది. ఉదయము 2 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు మరియు రాత్రి 10 గంటలకు, 12 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు అని 6 పర్యాయాలు స్వామివారికి అభిషేకం చేయించబడి 9వ తేదీ ఉదయము 5 గంటలకు ఏకాంత సేవతో శివరాత్రి పర్వదిన మహోత్సవం పూర్తి అవుతుంది. దాన్ని అనుసరించి మరునాడు 9వ తేదీ విశేషమైన అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. 10వ తేదీ సాయంత్రము శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం చేయించబడుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు ఉప మేయర్ భూమన అభినయ్ రెడ్డి నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ముస్లిం మైనారిటీలకు కూడా పూర్తి న్యాయం చేశారని ముస్లిం నేతలు ఇమాం మహబూబ్ బాషాలు కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో మైనారిటీ పెద్దలతో కలిసి వీరు మాట్లాడుతూ వివి మహల్ దగ్గర ఉన్న కబరస్థాన్ 40 లక్షల రూపాయలతో మరియు ఎందరో ముస్లింలు ఉపాధి పొందుతున్న మటన్ మార్కెట్ ను 70 లక్షల రూపాయలతో ఆధునీకరంగా తీర్చిదిద్ది తమ శ్రేయస్సు కోరారన్నారు. అలాగే పేద ముస్లింలు లక్షల ఖర్చు చేసి వివాహాలు చేసుకోలేరు కనుక వారి మేలు కోరి షాదీ మహల్ ను మౌలిక వసతులతో పాటు సుందరీకరణవంతంగా ఏర్పాటు చేసి ఈ నెల 9వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు ఘనంగా పునః ప్రారంభించనున్నారని తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రతి ముస్లింలు హాజరు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మైనారిటీలని మెజారిటీలు చేసి హక్కున చేర్చుకునేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం చూసుకుంటే ముస్లింలకి సాధారణంగా ఏదైనా వివాహం జరుపుకోవడానికి కళ్యాణ మండపం ఎక్కడా దొరకనటువంటి పరిస్థితి. ఒకవేళ కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ దొరికినా కూడా 5 లక్షలు 10 లక్షల రూపాయలతో వివాహం జరుపుకోవాలి. అరాకొర అవకాశాలు, అరాకొర సౌకర్యాలు ఉన్నటువంటి తిరుపతిలో షాదీ మహల్లో వివాహం చేసుకున్న అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఇబ్బందులు ఉండేటివి. ఈ విషయాన్ని అభినయ్ గారి దృష్టికి తిరుపతి కౌన్సిల్లో ఉన్నటువంటి మేమందరం కూడా ఎస్కే బాబు గారు, ఖాదర్ బాషా గారు, మా సోదరి తాజీన్, మేమందరం కూడా కలిసి తిరుపతిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు అభినయ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అనేక సంవత్సరాలుగా మౌలిక వసతులు లేనటువంటి ఆ ప్రాంతాన్ని చాలా అద్భుతంగా తయారు చేసి సామాజికంగా పేద ముస్లింలకి లక్షల రూపాయలు ఖర్చు లేకుండా కేవలం 5,000 రూపాయలతో మాత్రమే అక్కడ ఈ షాదీ మహల్ని ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి షాదీ మహల్ని అత్యంత అద్భుతంగా తయారు చేసి ప్రజలకి అందించడం నిజంగా హర్షించదగినటువంటి విషయం.
తిరుపతిలో టీడీపీ జనసేన పార్టీ వీడిన పలువురు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి భూమన అభినయ్ రెడ్డి ఆహ్వానించారు. స్థానిక 31వ వార్డులో తండ్ల మోహన్ యాదవ్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో మీ బిడ్డగా ముందుకొస్తున్నా ఆశీర్వదించి ఓటు వేయండని విజ్ఞప్తి చేశారు. తిరుపతి అభివృద్ధికి పట్టం కట్టాలని అడుగుతున్న ప్రతిపక్ష నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనబడతారని, మిగిలిన సమయంలో కనీసం నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోతారని పేర్కొన్నారు. అలాంటి నాయకులు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఇక్కడే ఉంటూ ప్రజల్లో నిత్యం ఉండే నాలాంటి యువ నాయకులే ప్రజలకు అవసరమని తెలియజేస్తున్నానని అన్నారు. ప్రజల సమస్యలు తెలిసి పరిష్కరించే దిశగా పనిచేయవచ్చునని అన్నారు. తమ స్వార్థం కోసం ఎన్నికలు రాగానే వచ్చే నాయకులకు ప్రజల బాగోగులు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రతిపక్షం నుంచి ఎవరు పోటీ చేస్తారో కూడా వారికే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీలను ప్రజాక్షేత్రంలో ఓడించాలని కోరారు. తిరుపతి నగర పాలక సంస్థకు డిప్యూటీ మేయర్ గా పనిచేశాను. బహుశా తిరుపతి రాజకీయ చరిత్రలో ఓ 35 ఏళ్ల చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తి చేతికి నగర పాలక పగ్గాలు రావడం నాకే మొదటిసారి ఆ బాధ్యత దక్కిందేమో. ఇంతకు ముందు ఎవరికి ఆ పరిస్థితి రాలేదు. ఈ 2 సంవత్సరాల్లోనే మీరందరూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి వాడు. 2.5 సంవత్సరం కిందట తిరుపతి ఎలా ఉండేది, ఇప్పుడు తిరుపతి ఎలా ఉంది? తిరుపతిలో నేను బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రాఫిక్ సమస్య ప్రధానమైన సమస్యగా ఉండి దాన్ని రూపుమాపాలని, దానికి పరిష్కారం చూపించాలని 1 కాదు 2 కాదు ఏకకాలంలో అత్యంత తక్కువ సమయంలో 1.5 సంవత్సర కాలంలోనే 20 మాస్టర్ ప్లాన్ రోడ్లను, 10 స్లిప్వేలను, 7-8 ఫ్రీ లెఫ్ట్లను, నగర కూడళ్లన్నింటినీ కూడా సుందరీకరించడంలో భాగంగా అద్భుతమైనటువంటి కళాకృతులను ప్రతిష్ఠించి తిరుపతి నగరానికి కొత్త శోభను అందాన్ని అద్దిన వాడిగా నేను మీ ముందర నిలబడి మిమ్మల్ని నాకు ఓటు వేసి గెలిపించండి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. శ్రీ కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు పార్వతీ పరమేశ్వరులు సర్వాంగ సుందరులై నగర వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. తిరుపతి నగరంలోని కపిలేశ్వర స్వామి అభయహస్త ప్రధానుడై గజరాజును వాహనంగా చేసుకుని విహరించారు. కామాక్షి అమ్మవారు పద్మాసనంపై అధిష్ఠించి భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం 7 గంటలకు బయలుదేరిన వాహనం అన్నారావు సర్కిల్, హరే కృష్ణ రోడ్, వినాయక క్వార్టర్స్ మీదుగా రాత్రి 9 గంటలకు కపిలేశ్వర ఆలయానికి చేరుకుంది. భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర మంగళహారతులు బట్టి అడుగడుగున దండాలతో ఓం నమ శివాయ హరినామ స్మరణలతో భక్తి ప్రపత్తులతో సేవించుకున్నారు. వాహనాలకు ముందు టీటీడీ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో చెక్క భజనలు, కోలాటాలు, బృందగానాలతో స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఆలయంలో కామాక్షి సుందరేశ్వరుల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఆరాధించారు. రాత్రి ఏకాంత సేవ నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి పార్వతీ పరమేశ్వరుని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతిరాజు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణ, రవికుమార్, ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ టీచర్ తో విద్యా బోధన కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఏఐ టీచర్ ను పరిచయం చేశారు. కడువాయిల్ తంగల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దీనిని రూపొందించారు. కేరళలోని తిరువనంతపురంలోని ఒక పాఠశాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ ఐరిస్ ను పరిచయం చేయడంతో విద్యలో విప్లవాత్మక అడుగులు వేస్తోంది. మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ సహకారంతో అభివృద్ధి చేయబడింది. ఐరిస్ రాష్ట్రంలో మరియు బహుశా మొత్తం దేశంలో మొట్టమొదటి మానవ రూప రోబోట్ ఉపాధ్యాయురాలు. ఈ ఆవిష్కరణ కడువాయిల్ తంగల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి వచ్చింది. ఐరిస్ అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో భాగంగా పాఠశాలలో పాఠ్యేతర కార్యకలాపాలను పెంచడానికి రూపొందించిన 2021 NITI ఆయోగ్ చొరవ
గత నెలలో ఐరిస్ ఆవిష్కరణ ఉత్కంఠతను సృష్టించింది. ఇన్స్టాగ్రామ్ లో మేకర్ ల్యాబ్స్ భాగస్వామ్యం చేసిన వీడియో ఈ బహుభాషా ఏఐ ఉపాధ్యాయురాల సామర్థ్యాలను ప్రదర్శిస్తోంది. ఐరిస్ వివిధ విషయాలలో సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు, వ్యక్తీకరించిన వాయిస్ సహాయాన్ని అందిస్తుంది మరియు ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనుభవాలను సులభతరం చేస్తుంది. అదనపు చలనశీలత కోసం ఐరిస్ చక్రాలతో కూడా వస్తుంది. ఆవిష్కరణలో ముందంజలో మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ మా తాజా సృష్టిని ఆవిష్కరించడం గర్వంగా ఉంది. IRIS AI టీచర్ రోబోట్ మనకు తెలిసినట్లుగా అభ్యాస ల్యాండ్స్కేప్ ను పునర్నిర్వచించడానికి సిద్ధంగా ఉంది. IRIS సాధ్యమైన వాటి సరిహద్దులను ముందుకు తీసుకురావడానికి మా నిబద్ధతను కలిగి ఉంది. రాబోయే మరిన్ని సంచలనాత్మక ఆవిష్కరణలపై విశ్వాసాన్ని ప్రేరేపిస్తోందని పోస్ట్ యొక్క శీర్షిక చదవబడింది. ఈ పరిణామం కేరళ విద్యారంగంలో గణనీయమైన మార్పును సూచిస్తోంది. ఐరిస్ కు అభ్యాసాన్ని వ్యక్తీకరించడానికి, విభిన్న అభ్యాస శైలులను తీర్చడానికి మరియు విద్యార్థులకు విద్యను మరింత ఆకర్షణీయంగా చేయడానికి సామర్థ్యం ఉంది. దీర్ఘకాలిక ప్రభావం చూడవలసిన ఉన్నప్పటికీ ఐరిస్ ఖచ్చితంగా విద్య యొక్క భవిష్యత్తుపై ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది, ఇక్కడ AI తరగతి గదిలో సహాయక పాత్రను పోషిస్తుంది. Welcome to the main event. Applying pressure, but I promise I ain't make it then. In their heads, living free, I ain't paying rent. Wake up in the AM, making cheese like Mercedes. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తెలుగుదేశం జనసేన పార్టీల అధ్యక్షులు బీసీల డిక్లరేషన్ విడుదల చేసి బీసీల అభ్యున్నతిని కోరారని టీడీపీ నేత రాజయ్య కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో రజక సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎస్సీ జాబితాలో రజకులు అన్న కళ చంద్రబాబు పవన్ల పాలనలో నెరవేరనున్నదని కొనియాడారు. రానున్నది టీడీపీ జనసేన పొత్తుల పాలనే అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు. 5వ రోజు కనువిందు చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు. తిరుపతి అసెంబ్లీ టికెట్ బలిజలకే కేటాయించాలి. టీడీపీ జనసేన పొత్తులో టికెట్ ఎవరికిచ్చినా స్థానిక బలిజలకే ఇవ్వాలన్న బలిజ సంఘం నాయకులు. తిరుపతిని అభివృద్ధి చేసిన అభినయ్ రెడ్డికే తమ మద్దతు అంటున్న యువత. నగరంలో భారీగా వైసీపీ పార్టీలో చేరిన టీడీపీ జనసేన కార్యకర్తలు. శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 7వ రోజు కల్పవృక్ష వాహనంపై కనువిందు చేస్తూ భక్తులకు దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.